మన జీవితంలో కొన్ని క్షణాలొస్తాయి. అవి మనల్ని ఉన్నపళంగా ఆపేస్తాయి. మాటలు రావు, ఆలోచనలు స్తంభించిపోతాయి. ఆ క్షణంలో మనసు పూర్తిగా నిశ్చలమైపోతుంది. అది బహుశా విపరీతమైన భయంతోనో లేదా మాటల్లో చెప్పలేని ఆశ్చర్యంతోనో కావచ్చు. కాని ఆ నిశ్శబ్దం మనల్ని తాకుతుంది, మనల్ని మారుస్తుంది. చూడండి, ఈ నిశ్శబ్దమంటే కేవలం శబ్దం లేకపోవడం కాదు, ఇది ఒక శక్తి. ఈరోజు మనం ఈ కనిపించని శక్తి గురించి, ఈ నిశ్చలత లోతుల గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడైనా గమనించారా, ఒక అద్భుతమైన సూర్యాస్తమయాన్ని చూస్తున్నప్పుడు ఆకాశంలో రంగులు మారుతుంటే మనస్సులో నడిచే మాటలన్నీ వాటంతటవే ఆగిపోతాయి. లేదా మనసుని హత్తుకునే సంగీతం వింటున్నప్పుడు ఆ స్వరాలు మనల్ని ఎక్కడికో తీసుకెళ్లి ఈ ప్రపంచాన్నే మరిచిపోయేలా చేస్తాయి. లేదా ఎవరైనా మనకి అత్యంత ప్రియమైన వాళ్ళని చూసినప్పుడు ఆ క్షణంలో బయట ప్రపంచం ఆగిపోయినట్టు అనిపిస్తుంది. మన అహంకారం, మన ఆలోచనల ప్రవాహం అన్నీ తాత్కాలికంగా ఆగిపోతాయి. ఆ క్షణంలో మనం కేవలం ఉంటాం, అంతే. అయితే ప్రాచీన జ్ఞానులు ఏమన్నారంటే, ఈ విశ్వంలో ఇలా స్తంభింపజేసే శక్తికి ఒక రూపం, ఒక పేరుంది. ఆ దివ్యమైన స్త్రీశక్తే బగలాముఖీదేవి. ఎదురుగా ఉన్న దేనినైనా ఆపే, నిశ్చలం చేసే శక్తి ఆమె స్వరూపం. ఆమెను చూసినప్పుడు కలిగే నిశ్శబ్దం భయం వల్ల కాదు, మాటల్లో వర్ణించలేని ఒక అపారమైన శక్తిని చూసినప్పుడు కలిగే దిగ్భ్రాంతి వల్ల. ఆమె మనల్ని మన ఆలోచనల గందరగోళం నుంచి బయటకు లాగే ఒక మహాశక్తి. మనం సాధారణంగా శక్తి అంటే ఏమనుకుంటాం? బయటి ప్రపంచాన్ని నియంత్రించడం, జయించడం. కాని అసలైన శక్తి మన లోపలున్న గందరగోళాన్ని ఆపడంలోనే ఉందేమో. మనల్ని నిరంతరం కదిలించే ఆలోచనల ప్రవాహాన్ని, ఆందోళనల్ని, భయాల్ని నిశ్చలం చేయడంలోనే నిజమైన పవర్ ఉందేమో. ఇంతకీ ఈ అద్భుతమైన శక్తి బయట ఎక్కడైనా ఉందా, లేక మన లోపలే మనం కనుగొనాల్సిన నిధిగా ఉందా? ఈ విశ్లేషణలో మనం ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. సరే, ఈ శక్తి స్వభావాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం నిశ్చలత అంటే ఏంటో కాస్త లోతుగా చూడాలి. ఇది కేవలం శబ్దం లేకపోవడం కాదు, ఇది చలనం లేని స్థితి. ఇది మనసులోని ప్రతి పొరలోకి చొచ్చుకుపోయే ఒక అద్భుతమైన ప్రశాంతత. గణపతి ముని మాటల్లో చెప్పాలంటే, బగలాదేవి శక్తికి హద్దుల్లేవు. ఆమె కేవలం మన కనిపించే వస్తువులనే కాదు, సూక్ష్మ ప్రపంచంలో అంటే మన ఆలోచనల దగ్గర్నుండి మన భావోద్వేగాల వరకు, అలాగే స్థూల ప్రపంచంలో అంటే గ్రహాల కదలికల దగ్గర నుండి అణువుల చలనం వరకు ప్రతి కదలికను ఆపగల సామర్థ్యం ఆమెది. ఇది మన ఊహకు కూడా అందని శక్తి. మరి ఇంత పెద్ద విశ్వశక్తికి మన రోజువారీ జీవితానికి సంబంధమేంటి? మన మనసులో రోజూ జరిగే యుద్ధానికి ఈ అనంతమైన నిశ్చలత ఎలా సమాధానమవుతుంది? ఇప్పుడు మనం ఆ అంతరంగ ప్రపంచంలోకి వెళ్దాం. ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా. మన మనసు ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండదు. నిన్న జరిగిపోయిన దాని గురించి బాధ, రేపేం జరుగుతుందోనని ఆందోళన, ఇతరులు ఏమనుకుంటున్నారోననే భయం, ఇవన్నీ మన లోపల ఒక నిరంతర యుద్ధాన్ని సృష్టిస్తాయి. మూల గ్రంథాలు వీటిని శత్రుశక్తులు అంటాయి. ఇవి బయటెక్కడ్నుంచో రావు, మన లోపల నుంచే పుడతాయి. మన శాంతిని, మన స్పష్టతను, మన ఆనందాన్ని దొంగిలిస్తాయి. అందుకే బగలాముఖి శక్తి బయట శత్రువులను ఓడించడానికి మాత్రమే కాదు, ఆమె అసలు లక్ష్యం మన లోపల ఉన్న శత్రువు. ఆ శత్రువు ఎవరో కాదు, మన అహంకారమే. నేను, నాదీ అనుకునే మన మనస్సు. నిరంతరం తన గురించి తాను ఆలోచించే, తనను తాను సమర్థించుకునే మనసు. ఆ మనస్సుని నిశ్చలం చేయడమే అసలైన విజయం. బయట ఎన్ని యుద్ధాలు గెలిచినా ఈ లోపలి యుద్ధంలో ఓడిపోతే ప్రయోజనమేముంటుంది చెప్పండి? వినడానికిదంతా బావుంది, కాని ప్రాక్టికల్గా ఇది సాధ్యమేనా? నిరంతరం పరిగెత్తే ఈ మనస్సుని నిజంగా ఆపగలమా? ఆ నిశ్చలతని ఎలా సాధించాలి? బగలాదేవి జ్ఞానం మనకు ఏ మార్గాన్ని చూపిస్తుందో, ఏ ఆయుధాన్ని అందిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ అంతర్గత యుద్ధంలో మన ఆయుధం శబ్దం కాదు, నిశ్శబ్దం. కాని ఈ నిశ్శబ్దాన్ని ఎలా ప్రయోగించాలి? దాని వెనుక ఉన్న సూత్రాలను ఇప్పుడు మనం పొరలు పొరలుగా విప్పిచూద్దాం. దీనికి కేవలం గట్టిగా అనుకుంటే సరిపోదు, ఒక నిర్దిష్టమైన జ్ఞానం, ఒక సాధన అవసరం. బగలాదేవి శక్తికి ఒక ప్రత్యేకమైన పేరుంది, అదే స్తంభన. బయటి ప్రపంచంలో దీని అర్థం శత్రువులను కదలకుండా చేయడం. కాని ఆధ్యాత్మిక స్థాయిలో దీని అసలు అత్యంత శక్తిమంతమైన అర్థం మన ఆలోచనల ప్రవాహాన్ని, మన అదుపులేని మాటలను, మన చెదిరిపోయిన ప్రాణశక్తిని మన ఆధీనంలోకి తెచ్చుకోవడం. ఎందుకంటే బయట దేనినైనా ఆపడానికి ముందు లోపల మనల్ని మనం ఆపుకోవడం నేర్చుకోవాలి.
అదే అసలైన అధికారం. ఈ చిత్రాన్ని చూడండి. ఇది బగలాదేవి తత్వాన్ని చాలా అద్భుతంగా వివరిస్తుంది. ఆమె ఒక రాక్షసుడి నాలుకను పట్టుకుని పైకి లాగుతోంది. ఆ రాక్షసుడు మన అహంకారానికి ప్రతీక. మరి ఆ నాలుక? అది మన అదుపులేని మాటలకి చిహ్నం. అనవసరమైన విమర్శలు, నిందలు, వాదనలు, గాసిప్లు, మనం రోజూ మాట్లాడే ఎన్నో వ్యర్థమైన మాటలు. వాటి మూలాన్ని, ఆ శక్తిని వృధా చేసే ప్రవాహాన్ని ఆమె స్తంభింపజేస్తోంది. మన లోపలి గందరగోళానికి అతి పెద్ద కారణమైన మాటను ఆమె నిశ్శబ్దం చేస్తోంది. ఇక్కడ ఒక అద్భుతమైన వైరుధ్యముంది. బగలాదేవి వాక్కుకు అధిదేవత, కాని ఆమె అంతిమ శక్తి ప్రగాఢమైన నిశ్శబ్దాన్ని సృష్టించడం. అదెలా సాధ్యం? ఎందుకంటే ఆమె పలికేది అంతిమ సత్యం. ఆ సత్యం ముందు మిగతా అన్ని వాదనలు, అభిప్రాయాలు, తర్కాలు నిరర్ధకమైపోతాయి. సూర్యోదయం అయ్యాక నక్షత్రాలు వాటంతట అవే మాయమైనట్టు జ్ఞానోదయం కలిగినప్పుడు సందేహాలన్నీ పటాపంచలైపోతాయి. ఆమె శక్తి ముందు మనస్సు చేసే అన్ని రకాల ఘోష ఆగిపోతుంది. ఆమె చేతిలో ఒక గద కనిపిస్తుంది. కాని ఆమె అసలైన అంతిమ ఆయుధం బ్రహ్మాస్త్రం. ఇది బాంబులు, క్షిపణులలాంటి భౌతిక ఆయుధం కాదు. ఇది చైతన్యం అనే ఆయుధం. ఇది బయట దేనినీ నాశనం చెయ్యదు. ఇది మన లోపల ఉన్న అజ్ఞానాన్ని, గందరగోళాన్ని, అహంకారాన్ని ఒక్క దెబ్బతో భస్మం చేయగల ఆధ్యాత్మిక జ్ఞానం. ఇది మనల్ని మన నుండే విముక్తి చేసే ఆయుధం. ఈ వాక్యం ఈ మొత్తం విశ్లేషణకు గుండెలాంటిది. అన్ని ప్రశ్నలను, అన్ని ఆలోచనలను ఆపే అంతిమ బ్రహ్మాస్త్రం ఈ ఒక్క ప్రశ్నే, నేను ఎవరు అని. ఒక్క క్షణం ఆలోచించండి. నేను ఈ శరీరన్నా, ఈ మనసునా, నా పేరునా, నా ఉద్యోగన్నా, నేను నా భావోద్వేగాలనా? ఈ ప్రశ్నను నిజాయితీగా, లోతుగా వేసుకున్నప్పుడు మనసుకి సమాధానం దొరకదు. ఎందుకంటే నేను అనేది మనసు సృష్టించిన ఏ వస్తువూ కాదు. ఆ అన్వేషణలో మనసు తన కార్యకలాపాలను ఆపేసి నిశ్శబ్దమై తన మూలాన్ని వెతకడం మొదలుపెడుతుంది. ఆ క్షణంలోనే ఒక అద్భుతమైన నిశ్చలత ఏర్పడుతుంది. మరి ఈ స్థితిని సాధించడానికి ప్రాక్టికల్ మార్గాలేంటి? ఇక్కడ కొన్ని యోగ పద్ధతులు సూచించబడ్డాయి. మొదటిది మనసుని, మాటని ఆపడానికి ప్రయత్నించడం. ఇది మంత్రజపం ద్వారా గాని లేదా నేనిప్పుడు మౌనంగా ఉంటాను అనే బలమైన సంకల్పంతో గాని చేయొచ్చు. రెండవది మన దృష్టిని బయటనుంచి లోపలికి తిప్పడం. మన శ్వాసమీద, మన హృదయస్పందనమీద, మన నిజ స్వరూపం మీద దృష్టి పెట్టడం. ఇక చివరి అత్యంత ముఖ్యమైన దశ, ఏ ఆలోచన వచ్చినా, ఏ భావోద్వేగం కలిగినా దాంతోపాటు కొట్టుకుపోకుండా ఆకాశంలో మేఘాలు వచ్చి పోతున్నట్లు కేవలం ఒక సాక్షిగా, ఒక పరిశీలకుడుగా ఉండిపోవాలి. ఈ అంతర్గత నిశ్చలతను మనం కొద్దిగా సాధించడం మొదలుపెట్టినప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. మన దృష్టికోణం పూర్తిగా మారిపోతుంది. ఇది కేవలం శాంతిని పొందడం మాత్రమే కాదు, వాస్తవికతను ఒక కొత్త, లోతైన కోణంలో చూడటం. మన మనసు నిరంతరం ఆలోచనల అలలతో కదులుతున్నప్పుడు మనం కేవలం విషయాల పైపైన మాత్రమే చూడగలుగుతాం. అలలతో నిండిన సరస్సులో ప్రతిబింబం స్పష్టంగా కనిపించదు కదా? కాని ఆ చలనాన్ని ఆపినప్పుడు, ఆ సరస్సు నిశ్చలమైనప్పుడు దాని అడుగుభాగం ఎంత స్పష్టంగా కనిపిస్తుందో అలాగే ప్రతి పరిస్థితిలోనూ దాగి ఉన్న లోతైన అర్థాన్ని, వ్యతిరేక కోణాన్ని మనం చూడగలుగుతాం. బగలాదేవి మనకు ఈ అద్భుతమైన దృష్టిని ఇస్తుంది. నిశ్చలమైన మనసుతో చూసినప్పుడు ఓటమి ఒక ముగింపులా కనిపించదు. అది భవిష్యత్తు విజయం కోసం ఒక పాఠంలా కనిపిస్తుంది. అజ్ఞానం ఒక శాపంలా అనిపించదు. అది జ్ఞానాన్ని వెతికే ప్రయాణానికి ఆరంభంలా అనిపిస్తుంది. వైఫల్యం నుంచే విజయాన్ని సాధించే జ్ఞానం లభిస్తుంది. మరియు దుఃఖం యొక్క లోతుల్లోనే ఆనందం యొక్క నిజమైన విలువ తెలుస్తుంది. ఆమె మన మనసులోని మంచి, చెడు, గెలుపు, ఓటమి అనే ద్వంద్వత్వాన్ని తొలగించి అన్నింటిలోనూ ఉన్న ఏకత్వాన్ని చూపిస్తుంది. యోగశాస్త్రం ప్రకారం ఈ నిశ్చలత శక్తి మన శరీరంలోనే నిర్దిష్ట కేంద్రాలలో ఉంది. ఒకటి మృదుతాలువు, అంటే మన అంగిలి పైభాగంలో వెనకవైపున ఉండే మెత్తటి ప్రదేశం. ఇది మన ఇంద్రియాలన్నింటికీ ఒక సెంటర్ పాయింట్ లాంటిది. అక్కడ ఏకాగ్రత సాధిస్తే మన ప్రాణశక్తి మన అదుపులోకి వస్తుంది. ఇంకా లోతుగా ఆమె యొక్క అసలైన నివాసం హృదయ కేంద్రం. ఇది అంతిమ శాంతి మరియు నిశ్చలతకు నెలవు. ఇక్కడ మన జీవనశక్తులు పూర్తిగా నిశ్చలమైనప్పుడు మనం జనన మరణ చక్రానికి అతీతమైన శాశ్వత స్థితిని అనుభవిస్తామని యోగులు చెప్తారు. ఇది బగలాముఖి యంత్రం. ఇది కేవలం ఒక అందమైన చిత్రం కాదు, ఒక కాస్మిక్ మ్యాప్ లాంటిది.
ఈ యంత్రం మధ్యలో ఉన్న నిశ్చలమైన బిందువు చుట్టూ అన్ని శక్తులు పరిపూర్ణమైన సమతుల్యతలో కదులుతూ ఉంటాయి. ఇది ఒక గొప్ప సత్యాన్ని సూచిస్తోంది. ఈ అపారమైన విశ్వం యొక్క అన్ని కార్యకలాపాల మధ్యలో ఒక నిశ్చలమైన కేంద్రముంది. అలాగే మన జీవితంలోని అన్ని గందరగోళాల మధ్యలో, మన ఆలోచనల తుఫాను మధ్యలో ఒక నిశ్చలమైన సాక్షి ఉన్నాడు. ఆ కేంద్రాన్ని కనుగొనడమే ఈ యాత్ర. మనం విశ్వం నుండి మనస్సులోకి, శరీరం నుండి యంత్రం వరకు ప్రయాణించాం. ఇప్పుడు ఈ ప్రయాణాన్ని ఒక ముగింపుకు తీసుకువద్దాం. ఈ మొత్తం జ్ఞానం యొక్క సారాంశం ఏమిటి? ఈ శక్తిని మనం మన జీవితంలో ఎలా మేల్కొలపాలి? కాబట్టి చివరికి మనం తెలుసుకోవలసిందేమిటంటే, బగలాముఖి మనం బయట నుండి ప్రార్థించి పొందవలసిన శక్తి కాదు. ఆమె మన లోపల ఇప్పటికే ఉన్న చైతన్యానికి, మన సాక్షితత్వానికి ప్రతీక. మన ఆలోచనలను, మన భావోద్వేగాలను, మన చర్యలను నిశ్శబ్దంగా దమనించే ఆ అంతరాత్మ, ఆ నిశ్శబ్దమైన పరిశీలకుడే బగలాముఖి శక్తి యొక్క నిజస్వరూపం. ఆమెను మనం కనుక్కోనక్కర్లేదు, మనం ఆమెగా మారాలి. ఈ వాక్యం మనకు చాలా సింపుల్ కానీ అత్యంత శక్తివంతమైన సాధనను ఇస్తోంది. మనం ఎంత బిజీగా ఉన్నా, ఎంత గందరగోళంలో ఉన్నా, ఒక్క క్షణం, కేవలం ఒక్క క్షణం ఆగి ప్రస్తుతం నా మనసులో ఏం జరుగుతోంది అని మనల్ని మనం ప్రశ్నించుకోవడం. ఆ ఒక్క క్షణంలో మనం ఆలోచనల ప్రవాహంలో కొట్టుకుపోకుండా వాటిని గమనించే సాక్షిగా మారుతాం. అదే సాధన, అదే నిశ్చితతకు దారి. ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. బయటి ప్రపంచంలోనూ మన అంతరంగంలోనూ నిరంతరం శబ్దం, ఘోష, గందరగోళం కొనసాగుతూనే ఉంటుంది. ఈ తుఫాన్ మధ్యలో ఆ శాంతి, ఆ నిశ్చలత ఎక్కడ ఉంది? బహుశా అది మనం బయట వెతకాల్సిన ప్రదేశం కాదు. అది మనం లోపల సృష్టించుకోవాల్సిన, కనుగొనవలసిన ఒక స్థితి. మాటలు ఎక్కడ ముగుస్తాయో, ఆలోచనలు ఎక్కడ ఆగిపోతాయో, మన అహంకారం ఎక్కడ కరిగిపోతుందో, ఆ నిశ్శబ్దంలోనే అసలైన శక్తి ఉంది.